మధ్యప్రాచ్య దేశాల్లో ఇప్పటికే నెలకొన్న అశాంతి, యుద్ధ వాతావరణం మధ్య హార్ముజ్ జలసంధిలో చోటు చేసుకున్న ఈ తాజా దాడులు అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. ఓమాన్ తీరానికి సమీపంలో ఉన్న అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న సౌదీ అరేబియా జెండా కలిగిన ఒక భారీ ముడి చమురు ట్యాంకర్ లక్ష్యంగా దాడి జరిగింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ తీవ్రంగా దెబ్బతింది. అయితే ఈ షాక్ నుంచి కోలుకోకముందే సరిగ్గా అదే ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఖతర్ దేశానికి చెందిన LNG ట్యాంకర్పై కూడా దుండగులు దాడికి తెగబడ్డారు. అత్యంత రద్దీగా ఉండే ఈ అంతర్జాతీయ సముద్ర మార్గంలో కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే 2 వేరువేరు దేశాల నౌకలను టార్గెట్ చేయడం యాదృచ్ఛికంగా జరిగింది కాదని, దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ 2 ఘటనల్లోనూ నౌకల్లో ఉన్న సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నట్లు సమాచారం అందింది. ఈ దాడులు డ్రోన్ల ద్వారా జరిగాయా, క్షిపణులతో చేశారా లేదా సముద్ర గర్భంలో మైన్లు ఏవైనా అమర్చారా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇప్పటి వరకు ఏ దేశం లేదా ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడులకు బాధ్యత వహిస్తూ అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఈ ఘటన జరిగిన వెంటనే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ అతలాకుతలమైంది. హార్ముజ్ జలసంధి గుండా చమురు సరఫరా ఎక్కడ నిలిచిపోతుందోననే భయంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. అసలు హార్ముజ్ జలసంధి ప్రపంచ దేశాలకు ఎందుకు అంత ముఖ్యం? ఈ ప్రాంతంలో జరిగే చిన్నపాటి సైనిక సంఘటన అయినా ప్రపంచాన్ని ఎందుకు వణికిస్తుంది అంటే, భౌగోళికంగా పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఒకే ఒక్క సముద్ర మార్గం ఈ హార్ముజ్ జలసంధి. ప్రపంచంలోనే అత్యధికంగా చమురు, సహజ వాయువును ఉత్పత్తి చేసే సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి అరబ్ దేశాల ఓడలన్నీ ప్రపంచ దేశాలకు చేరుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఇరుకైన జలసంధి గుండానే ప్రయాణించాలి. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే మొత్తం ముడి చమురులో దాదాపు 5వ వంతు ఈ మార్గం నుంచే వెళుతుంది. అందుకే ఇక్కడ జరిగే ఏ చిన్న అశాంతి అయినా మధ్యప్రాచ్యానికి పరిమితం కాదు. అది నేరుగా అంతర్జాతీయ రవాణా, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక ఉద్రిక్తతలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. ఇలాంటి సున్నితమైన సమయంలో ఇరాన్ తీరానికి అత్యంత సమీపంలో ఉండే హార్ముజ్ ప్రాంతంలో 2 పెద్ద ట్యాంకర్లు దెబ్బతినడం తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు. ఒకవేళ పరిస్థితి మరింత దిగజారి హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేసే పరిస్థితే గనక వస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తడం ఖాయం. ప్రస్తుతం వివిధ అంతర్జాతీయ భద్రతా సంస్థలు, నౌకాదళాలు ఈ ప్రాంతంలో భద్రతను పటిష్టం చేశాయి. ఈ దాడులు ఎలా జరిగాయి, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే కోణంలో నిఘా వర్గాలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండేందుకు అంతర్జాతీయ కూటమి రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.